ఘనమైన జిల్లా కలెక్టర్ గారు, కడప జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పోడు. అద్భుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్పనేటువంటి డ్రామా మాటలు చెప్తూ ఒక్కటంటే ఒక్క మీడియాని కూడా ఎన్నికల సరళిని, ఓటింగ్ లైన్లని, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటానికి కానీ ఏ మీడియాకి అనుమతి ఇవ్వకుండా వాళ్లే ఒక కిరాయికి మాట్లాడుకునే డబ్బులకి ఒక సొంత ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్లే తీసి వాళ్లే బయటకు ఇచ్చారు. వాళ్ళ చేత్తో వాళ్ళ పాపమే పండించుకున్నారు. ఇవాళ ఈ దొంగలు దొరికింది ఎట్లాగా? ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప ఆలయంలో, ఈ గుళ్ళో, ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప గుళ్ళో దొంగలు ఎవడయ్యా అంటే వీళ్ళే ఈ దొంగతనం చేస్తా, వీళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఫుటేజీలు, వీళ్ళు ఇచ్చినటువంటి ఫోటోల్లోనే వీళ్ళు దొంగలు దొరికారు. ఆదరా బాదరా లెక్కింపు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేశాం. దాంట్లో ఇక తంతు మామూలుగా లేదు, చాలా చాలా తంతులు చేశారు. నిన్న మేము నారా చంద్రబాబు నాయుడు గారిని, నీ 45 ఏళ్ళు 50 ఏళ్ల అనుభవాన్ని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నీకంటే చిన్నవాడైనటువంటి 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిన అనుభవంతో కేవలం 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కొన్ని అడిగారు. ఏమడిగారు? అయ్యా, ఎన్నికలు జరిగిన తొంతంతా కూడా సీసీ ఫుటేజీల్ని సమాజానికి ఇవ్వండి, మీడియా ప్రపంచానికి ఇవ్వండి, రాజకీయ పార్టీగా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇవ్వండి, వెబ్ కాస్టింగ్ ఇవ్వండి, వెబ్ కాస్టింగ్ జరిగినటువంటి తీరు మొత్తాన్ని, ఆ రికార్డ్స్ అన్ని ఇవ్వండి అని చెప్పని ఆయన నిన్ను అడిగారు. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఎన్నికల కమిషన్ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీకు భయం? నిజంగా మీరు ధర్మబద్ధంగా, పారదర్శకంగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి